శృంగవరపుకోట మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం. గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్, సిమ్ హార్ట్స్, పీడబ్ల్యూజేడబ్ల్యూ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కిల్తంపాలెం పంచాయతీ భర్తాపురం గ్రామంలో శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ సిహెచ్ సన్యాసిరావు ప్రారంభించారు. జయ విష్ణు ఈశ్వరరావు మట్టి వినాయకుడిని పూజిద్దామని అన్నారు. ముందుగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామాలలో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి, వినాయక చవితి సందర్భంగా వినాయకుల్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అది పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలనే వాడతారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ రంగుల విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. చాలామంది యువతలో ముందు మార్పు రావాలి. యువత ప్రతి ఒక్కరు చందాలు దండటంలో మేము పెద్ద బొమ్మ పెట్టాం, మరొకరు ఇంకొంచెం పెద్ద విగ్రహాన్ని పెట్టామని అనుకుంటున్నారే తప్ప పర్యావరణాన్ని రక్షించాలని ఎవరూ అనుకోవడం లేదు. కనుక ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే భావితరాలకు మనం మంచి పునాదులు వేయాలి అనుకుంటే కాలుష్య నివారణ అనేది మనం చేయాలి. కనుక మట్టి ప్రతిమలనే అందరూ వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం. భక్తితో కూడి ఏది చేసినా సరే కానీ దైవానికి చాలా ఇష్టం. దైవానికి ఇష్టం ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఆవరించి ఉన్నది పర్యావరణం. నేల కావచ్చు, నీరు కావచ్చు, గాలి కావచ్చు, అన్ని సమస్త జీవరాశుల మనుగడకి వాటి స్వచ్ఛత అనేది చాలా అవసరం. కాబట్టి అవి స్వచ్ఛంగా ఉండాలి అనేసి అంటే నీరు కానీ, నేల కానీ, గాలి కానీ కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అనేది మన పైన ఉంది. కాబట్టి మట్టి విగ్రహాలనే మనం పూజిద్దాం, ఈ పర్యావరణాన్ని కాపాడుదాం. జై శ్రీమన్నారాయణ.